హలో ఫ్రెండ్స్, ప్యాట్రన్ అంటే మనకు తెలుసు. క్యాస్టింగ్లో ప్యాట్రన్ ఈజ్ ద రెప్లిక్ ఆఫ్ ది ఫైనల్ ఆబ్జెక్ట్. ఫైనల్ ఆబ్జెక్ట్ డ్యూప్లికేట్ని మనం ప్యాట్రన్ అంటాం. ప్యాట్రన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ సింగిల్ పీస్ ప్యాట్రన్, ఇందులో ఒకటే ప్యాట్రన్ ఉంటుంది. సెకండ్ టైప్ స్ప్లిట్ ఆర్ టూ పీస్ ప్యాట్రన్, ఇందులో ప్యాట్రన్ టూ పీసెస్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ని మనము ఫస్ట్ హాఫ్ మౌల్డింగ్ బాక్స్లో పెడతాం, బాటమ్ మౌల్డింగ్ బాక్స్లో సెకండ్ హాఫ్ పెడతాము. ఈ రెండింటిని డొవెల్ పెన్స్తోని జాయిన్ చేస్తాము. ఇది ఇంట్రికేట్ క్యాస్టింగ్ కోసం ఈ స్ప్లిట్ ఆర్ టూ పీస్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. థర్డ్ టైప్ కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్, ఇది కూడా స్ప్లిట్ ప్యాటర్న్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇందులో గేటింగ్ అండ్ రైజర్ సిస్టమ్ ఉంటుంది, స్ప్లిట్ ప్యాటర్న్లో ఉండదు. ఫోర్త్ టైప్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్, ఇది కూడా సిమిలర్ టు స్ప్లిట్ ప్యాటర్నే, కానీ దీంట్లో ఒక మ్యాచ్ ప్లేట్ అనేది యూజ్ చేస్తాము. అయితే దీనికి టూ సైడ్స్, మ్యాచ్ ప్లేట్కి టూ సైడ్స్ మనం ప్యాటర్న్ ప్లేస్ చేస్తాము. ఫస్ట్ హాఫ్ ప్లేట్ పైన, సెకండ్ హాఫ్ ప్యాటర్న్ కింద ప్లేట్ బాటంలో పెడతాము. నంబర్ ఆఫ్ స్ప్లిట్ ప్యాటర్న్స్ ఇందులో ఫాస్టెన్ చేస్తాం. ఇది మాస్ ప్రొడక్షన్కి కూడా యూజ్ చేస్తాము. ఫిఫ్త్ టైప్ గేటెడ్ ప్యాటర్న్, గేటెడ్ ప్యాటర్న్ కూడా మాస్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాము. గేటెడ్ సిస్టమ్తోని మనము టైం రెడ్యూస్ చేయొచ్చు, మాస్ ప్రొడక్షన్కి యూజ్ చేయొచ్చు. సిక్స్త్ టైప్ స్వీప్ ప్యాటర్న్, స్వీప్ ప్యాటర్న్లో మనం 2D ప్లేన్ ప్యాటర్న్ని ఒక మౌల్డ్ సర్ఫేస్ పైన రొటేట్ చేస్తాం. 360 డిగ్రీస్ రొటేట్ చేయడం వల్ల కోనికల్ షేప్గా 3D ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అయితే ఇవి కోన్ షేప్స్, లార్జ్ సైజ్ బెల్స్కి యూజ్ చేస్తాం. యాక్సిస్ సిమెట్రిక్స్ కూడా యూజ్ చేస్తాం. 3D షేప్ అనేది ఫామ్ అవుతుంది, కోన్ షేప్స్, బెల్ షేప్స్ ఫామ్ అవుతుంది. ఇది స్వీప్ ప్యాటర్న్. సెవెంత్ టైప్ లూజ్ పీస్ ప్యాటర్న్, ఇది ప్యాటర్న్ విరిగిపోకుండా ఈజీగా రిమూవ్ చేయడానికి మనం లూజ్ పీస్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. ఎయిత్ టైప్ ఫాలో బోర్డ్ ప్యాటర్న్, స్ట్రక్చరల్లీ వీక్ ఉన్నవి ర్యామింగ్ చేసేటప్పుడు ప్యాటర్న్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి వుడ్తో తయారు చేసిన ఒక బోర్డు సపోర్ట్గా పెడతాం, అందుకే దీన్ని ఫాలో బోర్డ్ ప్యాటర్న్ అంటాం. ప్యాటర్న్ అలవెన్సెస్, ప్యాటర్న్ అలవెన్సెస్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రోడక్ట్ సైజ్ తీసుకోకుండా లార్జ్ సైజ్లో మనం ప్యాటర్న్ తీసుకుంటాం. ఎందుకంటే ష్రింకేజ్ అవ్వచ్చు, లేదంటే దాని సర్ఫేస్ సరిగ్గా ఉండకపోవచ్చు. మనం మెషినింగ్ ఇలా చేసినప్పుడు కొద్దిగా ప్రోడక్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్ ష్రింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ అలవెన్స్, సాలిడిఫికేషన్ టైంలో అన్ని మెటల్స్ స్ట్రింక్ అవుతాయి ఎక్సెప్ట్ బిస్మత్ మెటల్, అంటే అదొక్కటి స్ట్రింక్ అవ్వదు, మిగతా అన్ని మెటల్స్ స్ట్రింక్ అవుతాయి. ఎందుకు స్ట్రింక్ అవుతాయి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంటర్ అటామిక్ వైబ్రేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల మెటల్స్ అన్ని స్ట్రింక్ అవుతుంది. అయితే ఈ స్ట్రింకేజ్ అలవెన్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. లిక్విడ్ టు సాలిడ్ కన్వర్ట్ అవ్వడం సాలిడిఫికేషన్ టైంలో, నెక్స్ట్ సాలిడ్ టు సాలిడ్. లిక్విడ్ టు సాలిడ్ కన్వర్ట్ అయినప్పుడు వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆ వాల్యూమ్ రెడ్యూస్ అయినప్పుడు మన ప్రోడక్ట్ సైజు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే రైజర్లో ఉన్న ఎక్స్ట్రా మాల్టన్ మెటల్ అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్ సైజులో ఫామ్ అవుతుంది. సాలిడ్ టు సాలిడ్ స్ట్రింకేజ్ అంటే లిక్విడ్ టు సాలిడ్కి కన్వర్ట్ అయ్యాక రైజర్స్ యూస్ చేయం. గ్రే క్యాస్ట్ ఐరన్కి మాత్రం నెగిటివ్ స్ట్రింకేజ్ అలవెన్స్ ఉంటుంది. స్ట్రింకేజ్ మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ 10 mm/m, బ్రాస్, కాపర్, అల్యూమినియం 15, స్టీల్ 20, జింక్, లెడ్ 25 ఉంటుంది. మెషినింగ్ ఆర్ ఫినిష్ అలవెన్స్, ఈ అలవెన్స్లో మనము సర్ఫేస్ ఫినిష్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మెషినింగ్ అలవెన్స్ ఇస్తాం. అయితే మన ప్రోడక్ట్ సైజ్ కంటే కొంత ఎక్కువ మెటీరియల్ని ఇచ్చి మనం ప్యాటర్న్ రెడీ చేస్తాం. దీనివల్ల మెషినింగ్ చేయడం వల్ల కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ అయినా మనకు కరెక్ట్ డైమెన్షన్స్ వస్తుంది. సైజ్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ ఇంక్రీజ్ బై మెషినింగ్ అలవెన్స్. థర్డ్ టైప్ డ్రాఫ్ట్ ఆర్ ట్యాపర్ అలవెన్స్. డ్రాఫ్ట్ ఆర్ ట్యాపర్ అలవెన్స్లో ఇప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్లో ఒక ప్రోడక్ట్ కావాలి అంటే ఆ ప్యాటర్న్ లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఆ ప్యాటర్న్ లిఫ్ట్ చేస్తుంటే క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్యాపర్ షేప్లో మనం ప్యాటర్న్ రెడీ చేస్తాం. ఈ ట్యాపర్ షేప్ది రిమూవ్ చేస్తే క్రాక్స్ ఫార్మేషన్ జరగదు. నెక్స్ట్ టైప్ షేక్ అలవెన్స్ ఆర్ ర్యాపింగ్ అలవెన్స్. షేక్ అలవెన్స్ అంటే ప్రోడక్ట్ రిమూవ్ చేసే ముందు షేక్ చేస్తాం, ఆ మాల్టన్ మెటల్ అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి షేక్ చేస్తాము. అయితే ఇలా షేక్ చేయడం వల్ల మనకు కావాల్సిన ప్రోడక్ట్ కంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. షేక్ అలవెన్స్ ఒక్కటే నెగిటివ్ అలవెన్స్, అన్ని పాజిటివ్ అలవెన్స్ అంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. దీంట్లో మాత్రం నెగిటివ్ అలవెన్స్. స్ట్రింకేజ్ మాత్రము గ్రే కాస్ట్ ఐరన్కి ఒక్కదానికి నెగిటివ్ అలవెన్స్ ఇస్తాం. నెక్స్ట్ టైప్ డిస్టార్షన్ ఆర్ క్యాంబర్ అలవెన్స్. మనకి ఇక్కడ చూపిస్తున్న ఫిగర్ షేప్ కావాలనుకోండి, మనం రిమూవ్ చేసేటప్పుడు అది కొంచెం బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సర్క్యులర్ షేప్గా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ స్ట్రెసెస్, నాన్ యూనిఫామ్ కూలింగ్ వల్ల ఇలా డిస్టార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ చేసేటప్పుడే ప్యాటర్న్ని క్యాంబర్డ్ ప్యాటర్న్గా చేయాలి.
అంటే కొంచెం స్పియరికల్ షేప్గా ఇలా చేస్తే మనం రిమూవ్ చేశాక అది రెక్టాంగిల్ షేప్గా మన ఫిగర్లో చూపిస్తున్న విధంగా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఇన్వర్స్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాము. ఇది రోలింగ్లో రోల్ ఆర్ చేయడానికి అలా యూజ్ అవుతుంది.